నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. తల్లిపాల వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో 1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి, ఎంత టైంలో అంటే పుట్టిన తర్వాత ఏ టైంలో పాలు పట్టాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తల్లిపాలు పట్టడం వల్ల అన్నది ఈ అవగాహన కార్యక్రమాలలో తెలుపుతారు. కాబోయే తల్లులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా పిల్లలకు పాలు పట్టడానికి మానసికంగా సన్నద్ధం కావాలి ప్రతి కాబోయే తల్లి. పక్కన అంటే పేరెంట్స్ కానీ వాళ్ళ పెద్దలు ఎవరున్నా వాళ్ళు పిల్లల ఆరోగ్యం గురించి ఖచ్చితంగా చెప్పాలి. పాలు పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. హాస్పిటల్స్లలో డాక్టర్స్ ఎట్లాగూ చెప్తారు, పాలు పట్టడం వల్ల ఫస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది. ఫస్ట్ మిల్క్ను ముర్రు పాలు అంటారు. ఈ ముర్రు పాలు పట్టడం వల్ల బిడ్డకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకున్నట్లయితే రక్తస్రావం ఆగిపోతుంది, తగ్గుతుంది పాలు పట్టడం వల్ల. గర్భాశయం సాధారణ స్థితికి చేరుతుంది పాలు పట్టడం వల్ల. బిడ్డకు తల్లికి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలు కూడా సేఫ్గా ఫీల్ అవుతారు. నేను సేఫ్ హ్యాండ్స్లో ఉన్నా అన్న మానసికంగా వాళ్ళు సేఫ్గా ఉంటారు. తల్లికి శారీరక మానసిక ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. వాళ్ళు బరువు కూడా తగ్గుతారు. అంటే చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. పిల్లలకు పాలు పట్టడం వల్ల బరువు తగ్గుతారు. హార్మోన్స్ సమతుల్యత ఉంటుంది. తల్లిపాలు పట్టడం వల్ల గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుంచి తల్లికి రక్షణ ఏర్పడుతుంది. మరి పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తల్లిపాలు పట్టడం వల్ల అని చూస్తే, ఫస్ట్ మిల్క్ పట్టడం వల్ల వాళ్లకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో చాలా వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది, ముఖ్యంగా నిమోనియా లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి. తల్లిపాలు అన్నది సమతుల ఆహారంగా పిల్లలకు ఉంటుంది. అంటే కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా ఈ పాలల్లో ఉంటాయి. కాబట్టి బిడ్డకు తల్లిపాలు సంపూర్ణ ఆహారం. తల్లిపాలలో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి తల్లిపాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. బయటి పాలు పట్టడం వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు. అంటే ఒక్కోసారి ఆ పాలు పడకపోతే డయేరియా కావచ్చు, వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి. వాటి నుంచి పిల్లలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కాబోయే తల్లి ముందే మానసికంగా సన్నద్ధం కావాలి. పిల్లలకు ఖచ్చితంగా పుట్టిన గంట లోపు పాలు పట్టాలి. ఫస్ట్ మిల్క్ అన్నది 1 అవర్ లోపు ఇచ్చినట్లయితే ఆ ముర్రు పాలు తాగినప్పుడు వాళ్లకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. NFHS 5 సర్వే ప్రకారము 2020-21 సర్వే ఇది. ఆ సర్వే ప్రకారము 64% శిశువులకు మాత్రమే గంటలోపు ఈ ఫస్ట్ మిల్క్ దొరుకుతుంది. చాలా వరకు ఇవ్వడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్ సిబ్బంది చూసుకోవాలి, డాక్టర్లు చూసుకోవాలి, పేషెంట్ పక్కన ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చూసుకోవాలి. ఖచ్చితంగా పిల్లలకు ఫస్ట్ మిల్క్ అన్నది తాగించాలి. పుట్టిన గంట లోపు పిల్లలకు పాలు తాగించాలి. 100 మందిలో 30 మంది తల్లులు 6 నెలల వరకు పిల్లలకు పాలు పడుతున్నారు. అంటే చాలా తక్కువ సంఖ్యలో 6 నెలల వరకు దొరుకుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా 6 నెలలు పిల్లలకు పాలు పట్టాలి. తల్లిపాలు పట్టినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు, చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. చాలా వరకు అవగాహన లోపం వల్ల ఈ పాలు పట్టడం లేదు తల్లులు. అవగాహన కార్యక్రమాలు పెంపొందించాలి. హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా వాళ్లకు లాక్టేషన్ కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి. అప్పుడే పిల్లలకు పాలు పట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగం చేసుకునే తల్లులు కొందరు ఉంటారు. అంటే లీవ్ తర్వాత వాళ్ళు కంపల్సరీ ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డే కేర్ సెంటర్ అక్కడ పెట్టి పిల్లలు పాలను ఆ టైంకు తల్లి వెళ్ళి పాలు అందించే విధంగా యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఇక్కడ చాలా అవసరం. పిల్లలకు పాలు పట్టాలి అంటే కంపల్సరీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. కాబోయే తల్లులు తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకొని కంపల్సరీ పిల్లలకు పాలు పట్టేసే విధంగా ప్రతి తల్లి ప్లాన్ చేసుకోవాలని బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. థ్యాంక్ యూ.